నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరంగల్ హనుమకొండ కాజీపేటలో భారీ వర్షం స్తంభించిన జనజీవనం, లోతట్టు కాలనీల్లోకి వరద. స్థానిక పోరు బీసీ కోటాపై నిర్ణయం దిశగా కాంగ్రెస్ అడుగులు. ఈ నెల 16 లేదా 17న పీఏసీ భేటీలో అభిప్రాయ సేకరణ. కాళేశ్వరం నివేదికను ఎదుర్కొనే వ్యూహాల్లో గులాబీ పార్టీ. తదుపరి కార్యాచరణపై నేతలతో కేసీఆర్ సమాలోచనలు. నేడు నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ సభ్యుల సమావేశం. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయానికి అవకాశం. అమెరికా సుంకాలతో ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులకు చర్యలు. వరంగల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కుండపోత వర్షం వరంగల్ నగరవాసులను తడిసి ముద్ద చేసింది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. తర్వాత రోడ్లపై రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి, చెరువులను తలపించాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం సాధారణ జనజీవనాన్ని ఇక్కట్ల పాలు చేసింది. అలాగే అత్యధికంగా సంగెం మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. అలాగే కిలా వరంగల్లో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక వర్ధనపేట, పర్వతగిరి తదితర ప్రాంతాల్లో కూడా 10 నుంచి 12 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా తెల్లవారుజామున 2-3 గంటల ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షంతో ఇళ్లలోకి వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో సాధారణ జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇంట్లో సామానంతా కూడా తడిసిపోయిందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మైసై నగర్ ప్రాంతంలోనూ ఇప్పటికీ ఇక్కడికి మోకాళ్ళ లోతు పైగా వచ్చినటువంటి నీరు ఒక వరద ప్రవాహం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. ఇక్కడంతా వీళ్ళంతా కూడా కట్టుబట్టలతోటి మిగిలారు. అందరూ కూడా తలదాచుకోవడం ముందు ప్రాణాలతో ముందుగా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. ఇళ్ళకి తాళం వేశారు. వారి ఆవేదన వారి మాటల్లో విందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఏ టైంకి వర్షం వచ్చింది, ఏంటి మీ ఇబ్బంది? 1:30 నుంచి మొదలైంది వర్షం. ఆ నైట్ నుంచి బయటకు వెళ్ళినాం. తినడానికి బోలు గీళ్ళు మొత్తం ఇండ్లు మొత్తం నిండిపోయింది. బయటకి కట్టబట్టలతో బయటకు వచ్చిన పిల్లలతో మా పరిస్థితి ఎట్లా మరి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? మొత్తం తడిచిపోయినాయి, తేలుతానే నేనెలా భయం వేసే బయటకు వచ్చినాం. రోడ్కి వచ్చి నిలబడటం, ఎవరి ఇంట్లో చోట ఎవరికి పండుకున్నట్టుగా లేదు పిల్ల పరిస్థితి. ఇక్కడ మొత్తం అన్ని ఇళ్ళన్నీ మొత్తం మునిగినాయి. అన్నితో మొత్తం బాలు తేలుతున్నాక ఏం దాచి పెడతాం? ఎలా ఏతి మీద పెట్టాలి? దారుణ పరిస్థితి ఉన్నాయి మాది. పొద్దునుంచి ఏం లేదు, ఇంకా ముఖాలు కడుకోలే. ఇంకా రాత్రి బయట వెళ్ళినాక ముఖాలు ఇక్కడ కడుగుతాం సార్. ఇంతకుముందు వచ్చినాయి. దీంతో 3 సార్లు మునిగి బయటికి వెళ్ళడం, రోడ్డు మీద వచ్చి నిలబడి కూడా అవుతుంది ఆ పరిస్థితి. మాదైతే మొత్తం మునిగింది. కట్టుబట్టలతో బయటకు ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకైతే ఇవ్వలేరు, ఇంకా అంత ఆగమాగున్నది బతుకు. అంత పరిస్థితి మాది. సార్ చూసిండి. ఇప్పుడు 2 గంటల నుంచి 1:30 నుంచి చినుకులు వచ్చినాయి. 3 గంటల నుంచి అయితే బాగా వచ్చింది వర్షం. బాగా వచ్చి మొత్తం తడిచినాయి. అసలు ఏం లేదు ఇంట్లో. ఇప్పటిదానికా ముఖం సుతా కడుక్కోలే మేము. ముప్పులు అన్నీ తడిచినాయి. అంత ఆగం ఉన్నది పరిస్థితి. చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా మాకు 3 పిల్లలు తాళం వేయకుండా ఇడిచిపెట్టి రోడ్డు మీద నిల్చున్నాం. మేము పొద్దుటి నుంచి వెళ్ళి నీళ్ళలోనే ఉన్నాం. ఇంకా ఎవ్వరు రాలే ఇప్పటి వరకు. ఎవ్వరు రాలే. ఎట్లున్నారు అని చూతా అడగాలి. ఎవరు రాలే. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే మైసా నగర్ ఏరియా అండి. ఇది శివనగర్ డివిజన్ కిందకి వస్తుంది. ఇక్కడ మాకు వచ్చేసి ఒక దాదాపు 300 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు నాదు అంటే ఎవరు లేరు. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. మా పరిస్థితి రాత్రి 1 గంట నుంచి స్టార్ట్ అయింది వర్షము. ఇంతవరకు తగ్గలేదు. దాదాపుగా ముసలోళ్ళు, ముడుగోళ్ళు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరు మమ్మల్ని మందలించిన వాళ్ళు లేరు. ప్రజెంట్ అయితే అందరూ అయితే షెల్టర్ తీసుకుని అయితే బయట రోడ్ల మీద ఉన్నారు. స్థానికంగా వచ్చిన కొంతమంది ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసి షెల్టర్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే వాళ్ళతో సహారం తీసుకుని అయితే బయట అయితే పెట్టినాం. అందరినీ కట్టుబట్టలతో ఉన్నారు. ఇంతవరకు అయితే ఎవరికైతే భోజనాలు లేదు, ఎలాంటి సౌకర్యం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అధికారి కానీ లేకుంటే మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి ఆదుకున్న ఏదో అయితే లేరు.
చెప్పే వాళ్ళకి చెప్పాము, ఇంతవరకు అయితే వాళ్ళు రాలేదు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రం వచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. రాత్రి 1:30 నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 5 వరకు, ఎర్లీ మార్నింగ్ 5 వరకు పడుతూనే ఉన్నది, కంటిన్యూ పడుతూనే ఉన్నది. దయచేసి ఉన్న ప్రభుత్వం నుంచి అయినా లేకుండా లోకల్గా ఉన్న వాళ్ళైనా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏం మిగలేదండి, అంతా జీరో. ఎక్కడ ఏం చూసినా ఏం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు కవరేజ్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మీరు చూసిన సిచ్యువేషన్లో అయితే ఇక్కడైతే మాకు పరిస్థితి ఇది. అది ఉన్న పరిస్థితి అయితే ఇది. మీరు చూస్తున్నారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు అది కొంచెం ఏదైనా మీ తరపు నుంచి ఏమైనా మాకేమైనా ప్రభుత్వానికి తెలియజేస్తే మాకు మంచిది. సార్, ఇది మైసనగర్ ప్రాంతం అండి. గత 3 సంవత్సరాలుగా కూడా అప్పుడప్పుడు ఇట్లనే ఫ్లోటింగ్ బాగా వస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని రెస్క్యూ చేసే టీం కూడా అసలు ఇప్పటి వరకు లేదు. పొద్దున వరకు ఇప్పుడు రాత్రి వరకు కూడా ఎవరు వచ్చి చూసింది లేదు. స్థానిక నాయకులు అంకుల్ వాళ్ళు తప్పిడిచ్చి మరి ఉన్న అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎట్లున్నారు, ఏం తిన్నారని కూడా అసలు ఫోన్ చేసింది కూడా లేదు. ఒక్కరు కూడా ఇప్పటివరకు ఇక్కడ వచ్చింది లేదు. మాకు ఒక్కటే పరిష్కారం ఏంటంటే ఈ వాటర్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ నాలాలు మొత్తం సాఫ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మొత్తం కబ్జాలు చేసుకున్నారో అవన్నీ కూడా నాలాలు సాఫ్ చేస్తేనే తప్ప దీనికి పరిష్కారం అంటూ ఉండదు. దయచేసి ప్రభుత్వాన్ని మీరు కోరేది ఒక్కటే, ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరమైనా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఫ్లోటింగ్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏం చేయాలంటే నాలాలు పెద్దగా చేసి మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఇంకోసారి వర్షం పడ్డా ఇక్కడ వాటర్ రాకుంటుంటుంది. ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నాలాలు సాఫ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి 1 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది, మొత్తం తడిసిపోయినాయి, మొత్తం చిన్నపిల్లలు ఇక్కడే పక్కకు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఈ నాలాలు సాఫ్ చేయండి, మా యొక్క పరిష్కారాన్ని, మా సమస్యను తీసివేయమని కోరుతున్నాం. సార్, మాది శివనగర్, మైసనగర్. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్ని ఉంటుంది మేము. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి మాది. ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. మొత్తం బట్టలతో సహా ఉప్పులు పప్పులు అన్నీ మొత్తం ఇంట్లో అన్నీ నాశనం అయిపోయింది. కట్టు బట్టలతో బయట ఉన్నాం. రాత్రి 1 గంటకు బాగా వచ్చింది ఫ్లోట్. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఆదుకోవడం లేరు. ప్రస్తుతం స్థానిక ఒక మెరుగు అశోక్ గారు వచ్చి మమ్మల్ని కొద్దిగా ఏదో మా దగ్గర ఉండి కొద్దిగా పర్యవేక్షిస్తుండు. మమ్మల్ని మాత్రం గవర్నమెంట్ మాత్రం ఆదుకోవాలి. మా ఇంట్లో మొత్తం టోటల్గా తడిచిపోయింది. కాలి బట్టలతో మేము బయట ఉన్నాం, రోడ్డు మీద. అదొకటి మాత్రం గవర్నమెంట్ ఆదుకోవాలి. మొత్తం తడిచిపోయినాం. అసలు ఇంట్లో వచ్చి లైవ్ చూడండి సార్. టోటల్గా గది పరిస్థితి అండి. మొత్తము ఇండ్లు మొత్తం మునిగిపోయి మొత్తం ఏది లేకుండా అన్నీ తడిచిపోయినాయి. కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. పరిస్థితి గజగజ వణికే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని మాకు ఈ ఇండ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్లస్ ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఇబ్బంది అంటే తినడానికి తిండి లేదు. అందరు రోడ్ల మీదనే ఉన్నారు. తినడానికి తిండి లేదు. రాత్రి 1 గంట నుంచి ఇదే పరిస్థితి. ఆ ప్రభుత్వమే చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. రాత్రి 1 గంట నుంచి పడుతున్నది సార్. 1 గంట నుంచి 5 గంటల వరకు ఒక్కటే వర్షం. 5:30 నుంచి వరద పెరిగింది. మొత్తం ఇళ్ళకు మొత్తం నీళ్ళే, వాటరే. బియ్యం, నీళ్లు, బట్టలు అన్నీ తడిసినాయి. తాగుదామంటే మంచిళ్ళు ఇస్తా లేవు సార్. మంచిళ్ళు ఇస్తా లేవు తాగుదామంటే. అది సార్ ఏం లేదు. ఇంట్లో అంతా రోడ్డుకే ఎక్కినాం. కనీసం ముఖం కడగలే ఇప్పటి వరకు. ఈ టైం అవుతుంది. వచ్చిన నాయకులు లేరు, ఎవ్వరు లేరు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎట్లా? వాళ్ళ ఇంటికి పోతాం. ఇక్కడ నీళ్ళు వచ్చినాయి మా ఇంట్లోకి. ఇక బయటికి వెళ్ళలేం కదా నైట్ అయితే అని పోతాం. గౌచర్లకు పోతాం మా అక్క వాళ్ళ ఇంటికి. నైట్ బాగా వచ్చింది. ఇక ఉండలేము. ఇక కొద్దిగా అయితే ఇంట్లో కూడా వస్తాయి. ఇక మరి మాకు వండుకొని తినేటట్టుగా ఏం లేవు. అది పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది చెప్పండి. ఇది తూర్పు నియోజకవర్గం, వరంగల్ నగరం, మైసనగర్ ప్రాంతం, శివనగర్. ఇది గడిచిన 3 దశాబ్దాలు అంటే గడిచిన 30 సంవత్సరాల నుంచి ఈ పైనున్నటువంటి చెరువులు, కట్టలు బాగా అతి భారీ వర్షాలు పడ్డప్పుడు కట్టలు తెగి ఈ శివనగర్ ప్రాంతం అంతా కూడా మునుగుతూ ఉంటుంది. మునిగినప్పుడల్లా కూడా ప్రజలు వాళ్ళ కట్టుబట్టలతోటి ఈరోజు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, వాడుకోవడానికి ఉన్న ప్రతి వస్తువు మొత్తం నాశనం కావడం వల్ల ఈరోజు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటారు. దగ్గరున్నటువంటి వాళ్ళ చుట్టాల ఇళ్ళల్లో తలదాచుకుంటారు. ఈ సమస్యకి గత ఎమ్మెల్యే శివనగర్ గడపకి కాళ్ళని అని చెప్పేసి ఒక 170 కోట్ల ప్రాజెక్టు తోటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది. కానీ ఈనాడున్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు నిర్మించినటువంటి
కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల గత 4 సంవత్సరాల నుంచి అది అత్తనే కొనసాగుతుంది. అది ఉపయోగంలోకి వస్తుందా రాదా అనే భావించే సిచ్యువేషన్ ఇంకా లేదు. అది ఉపయోగంలోకి వస్తుందా రాదా తెలవాలంటే అది పూర్తి కావాలి. మేము భావిస్తున్నాం ఈ వరంగల్ నగరంలో ఈ శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలువలు ఇవాళ మోరీలుగా మారినాయి. వాటిని పూర్తిగా వెడల్పు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఇది ఒక మైసనగర్ ప్రాంతమే కాదు, ఇది గుడిసెలేసుకున్న ప్రాంతం, కమ్యూనిస్టులు వేసినటువంటి గుడిసెలేసిన ప్రాంతమే కాదు, ఇవాళ శివనగర్ ప్రాంతం బంగ్లాలు కూడా ఈరోజు మునిగినటువంటి పరిస్థితి. దానికి కారణం నాలాల ఆక్రమణ. ఈరోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి నాలాల్ని వెడల్పు చేయకుండా ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని భావిస్తే అది తప్పైతే తప్ప ఒప్పు కాదు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, మా జిల్లా మంత్రివర్యులు మా అక్క కొండ సురేఖ గారు దీన్ని పూర్తిగా గమనించి ఎక్కడైతే నాలాలు మునిగి ఉన్నాయో వాటిని వెడల్పు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వెంటనే ఈరోజు శివనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దయానీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి శివనగర్ ప్రజల్ని వెంటనే పునరావాస కేంద్రాల్లో పెట్టాలి. వాళ్ళకి తినడానికి తిండి గింజలు, పప్పులు, ఉప్పులు, బెడ్షీట్లు, బట్టలు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు మేరుగ అశోక్, నేను ఓడిపోయిన కార్పొరేటర్ అని. నా వంతు సహాయ చర్యలు చేయడానికై ఈరోజు నేను రంగంలోకి దిగిన. నా వంతు సహాయంగా, నా వ్యక్తిగతంగా నేను వీరికి సహాయం చేస్తున్నా. ధన్యవాదాలండి. అలాగే ఇక రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం వీళ్ళంతా కూడా సమీప దగ్గరలో రోడ్డు మీద తలదాచుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి వీరంతా కోరుతున్నారు. అలాగే ఇక కరీమాబాద్, అలాగే రామన్నపేట, సాకరాసి కొంట, పెరికవాడ తదితర లోతట్టు ప్రాంతాల కూడా భారీగా వర్షం పడటంతో ఆ లోతట్టు కాలనీలన్నీ కూడా నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. అలాగే గ్రేటర్ వరంగల్ సిబ్బంది కూడా ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాలకు వెళ్ళి ఈ వరద నీరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం సాధారణ జీవనాన్ని తీవ్ర ఇక్కట్ల పాలు చేసింది. అలాగే ఇక మహబూబాద్ జిల్లాలో కూడా పలుచోట్ల వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత ఇక నర్సంపేట ప్రాంతంలో కూడా భారీగా వర్షం పడింది. ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ఎక్కడికక్కడ అధికారులు క్రమంగా ఒక్కొక్క కాలనీకి వెళ్తున్నారు. ఆ తర్వాత ఈ ముఖ్యంగా ఏదైతే నాలాల ఆక్రమణ అనేది జరగడంతో ఈ మొత్తం వరద నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరి వీరంతా కూడా కట్టుబట్టలతో ఉండే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. ఇక ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, చెప్పండి, ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ తో పాటు జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎన్నో హెచ్చరికలను కూడా జారీ చేసింది. రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు హైదరాబాద్ మహానగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 6 గంటల వరకు వర్షపాతం కనుక పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లా సంగం మండలం కాపుల కనపర్తిలో అత్యధికంగా 21.8 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారంలో 19, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 13.2, మహబూబాద్ జిల్లా వట్టకొత్తపల్లిలో 11.9, జనగామ జిల్లా కొడకండలో 11.9, హన్మకొండ జిల్లా కాజీపేటలో 10.7, ఖమ్మం జిల్లా బచోడలో 10.5, నల్గొండ జిల్లా జిల్లికలలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ వస్తుంది. అంతేకాకుండా అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వస్తుంది. అయితే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 13, 14, 15 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. ఏదైతే ఈ 13, 14, 15 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయో ఆ జిల్లాలకు
మొత్తంగా ఎల్లోతో పాటు ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని ప్రభావం మేరకు ఆరెంజ్ రంగు ఉన్నటువంటి హెచ్చరికలు కూడా ఎరుపు రంగు హెచ్చరికలుగా మారే అవకాశం కూడా లేకపోవడం తెలిసింది. మొత్తంగా 13, 14, 15 తేదీల్లోనైతే రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియదు. ఎందుకంటే 33 జిల్లాల్లో అత్యధికంగా ఆరెంజ్ తో పాటు ఎల్లో హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ ప్రయాణం వంటి ఇట్లా వాయిదాలు వేసుకొని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ రోజైతే ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ తో పాటు ఖమ్మం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరించింది. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇదే అంశంపై చర్చించేందుకు ఈ నెల 16, 17 తేదీల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఇందులో సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారుపై కీలక నిర్ణయం దిశగా సర్కార్ సన్నద్దమవుతోంది. ఇదే అంశం ఎజెండాగా ఈ నెల 16 లేదా 17వ తేదీన తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ భేటీలో 2 అంశాలపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. ఒకవేళ దీనిపై సానుకూల స్పందన రాకుంటే ప్రత్యామ్నాయ మార్గాలేంటనే విషయాలపై పీఏసీ సభ్యుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు. ఢిల్లీలో ధర్నా సహా వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చినా కేంద్రం బీసీ రిజర్వేషన్ల అమలుకు చొరవ చూపటం లేదని ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర నిధులు ఆగిపోవటం, క్షేత్రస్థాయిలో వ్యవస్థ అస్తవ్యస్తం కావటం లాంటి నష్టాలు ఉంటాయని అంచనా వేస్తోంది. దీనికి తోడు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ గడువులోగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం సహా మంత్రులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇందుకోసం రిజర్వేషన్ల అమలుకు జీవో ఇస్తే బీఆర్ఎస్ హయాంలో 50% రిజర్వేషన్ల సీలింగ్ చట్టానికి వ్యతిరేకంగా భావించే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జీవో చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇందుకోసమే హామీ నిలబెట్టుకునేలా బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బీసీల కోటాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హైదరాబాద్లోని నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్తారనే సమాచారంతో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనను బీజేపీ నేతలు ఇవాళ తలపెట్టారు. కొన్ని రోజుల క్రితం పెద్దమ్మ గుడిని దుండగుడు ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ప్లాంట్ బయట స్టీమ్ పైప్ తెరిచే క్రమంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టీమ్ పైపు పగిలి కార్మికుడి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ప్లాంట్ బయట స్టీమ్ పైప్ తెరిచే క్రమంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టీమ్ పైపు పగిలి కార్మికుడి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆలేరుకు చెందిన సదానందంగా గుర్తించారు. గిరిజన ప్రాంతాల్లో పోడు భూములు గిరిజనేతరుల చేతుల్లో ఉండడంపై రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు.
హైదరాబాద్లోని రైతు కమిషన్ కార్యాలయానికి ములుగు జిల్లా ఆదివాసీ రైతులు వచ్చి చట్టవిరుద్ధంగా గిరిజనేతరులు గిరిజన భూములను పట్టా చేసుకున్నారని వివరించారు. కొన్ని చోట్ల గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో పోడు భూములు ఆగమయ్యాయన్న ఆదివాసీలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసులు వేగంగా ముందుకు పోవట్లేదని ఫిర్యాదు చేశారు. పోడు భూముల విషయంలో గిరిజన రైతులకు న్యాయం చేసేలా చూడాలని కమిషన్ను వేడుకున్నారు. అవసరమైతే ములుగు జిల్లా పర్యటనకు రైతు కమిషన్ వస్తుందని ఆదివాసీ రైతులకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. రాఖీ పండుగ ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు 59 లక్షల మంది ప్రయాణిస్తే రాఖీ పౌర్ణమి సందర్భంగా 3 రోజుల్లో ప్రతిరోజు 64 లక్షల మంది బస్ ఎక్కారు. సాధారణ రోజుల్లో 11 కోట్ల రూపాయల ఆదాయం వస్తే గడిచిన 3 రోజుల్లో రోజు సుమారు 13 కోట్ల రాబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు 2000 పైచిలుకు ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ వీటిలో ఛార్జీలను 50% మేర పెంచింది. మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ద్వారా పెద్ద సంఖ్యలో ప్రయాణం చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై మొక్కలను నీరు పోస్తున్న కార్మికులను ట్రాలీ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ, మోహన్, జయరాంగా పోలీసులు గుర్తించారు. కార్మికులు ఈ నెల 2 నుంచే ఔటర్పై మొక్కలు నాటే పని కోసం ఒడిశా నుంచి వచ్చినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ గణేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు కలెక్టరేట్కు వచ్చి పడుతున్న ఇబ్బంది చూసి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెంటనే స్పందించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన రుక్మిణి అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో తన 2 కుమార్తెల సాయంతో ప్రయాసపడుతూ కలెక్టరేట్ మెట్లు ఎక్కుతోంది. అప్పుడే కలెక్టరేట్కు వచ్చిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వృద్ధురాలి ఇబ్బందిని చూసి వెంటనే వాహనం దిగి నేరుగా రుక్మిణి వద్దకు వెళ్లారు. ఆమె సమస్య అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు, కోడలు తనను చూసుకోవడం లేదని వృద్ధురాలు కలెక్టర్ ముందు వాపోయింది. చనిపోయిన తన భర్త ఉద్యోగం పొందిన కుమారుడు తనకు భోజనం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వృద్ధురాలు కలెక్టర్తో మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వృద్ధురాలి కోసం వీల్చైర్ తెప్పించి పట్టణంలోని సఖీ కేంద్రంలో రుక్మిణికి చేర్పించారు. వృద్ధురాలి సంరక్షణ చూడని ఆమె కుమారునిపై తగిన చర్యలు తీసుకునేందుకు ఆర్డీఓ రామచందర్ను విచారణకు ఆదేశించారు.